పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం కొత్తూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ. పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. రామారావు గారి విగ్రహం పక్కన పల్నాటి పులి అభివృద్ధి విభాగ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసన సభాపతి కోడెల గారి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా మండల పార్టీ అధ్యక్షులు అంజుల నరసింహారావు గారు, గౌరవనీయులు పెద్దిరాజు గారు, డాక్టర్ కోడెల గారు ఈ మధ్య వచ్చారు, అలజడి సృష్టించారు, మళ్లీ వెళ్లారు. ఒకరు చనిపోయిన సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని కనపడటానికి చూడటానికి వచ్చి ముగ్గురు చనిపోయారు. ఆ కార్యక్రమంలో ఒకరు అంబులెన్స్ ఎల్లకి చనిపోయారు, ఇద్దరు ఏమన్నా అట్టహాసంగా చేసిన ర్యాలీలో చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికన్నా మనందరం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, అభివృద్ధి వస్తేనే మనము మన కుటుంబాలు బాగుంటాయి. దాంతో పాటుగా సమాజం అంతా కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటేనే మనందరం బాగుంటాం అనేది ఆలోచించాలి. ఆ ప్రశాంతత ఎవరైతే ఇస్తారో, అభివృద్ధి మీద ఎవరైతే దృష్టి సారిస్తారో వారికే మీరందరూ కూడా దయచేసి వారికి ఆశీర్వదించే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వచ్చినప్పుడు మరి ఒక బెట్టింగ్ రాయల్ని ఎప్పుడో 13 మాసాల క్రితం ఈయన నమ్మి 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టి ఆ బెట్టింగ్ లో ఓడిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి ఎంత అరాచకం సృష్టించారో మీరు చూశారు. 3 చావులకు కారణమయ్యారు. మరి ఆ 3 కుటుంబాలకు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మనం అభివృద్ధి, సంక్షేమం 2 కార్యక్రమాలతో చేసుకుంటూ వెళ్తాం. ప్రజాస్వామ్య పాలన చేస్తూ ఉంటాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి ఆశీర్వాదం ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ, నాయకత్వం